హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఎవరైనా కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. మంచి మంచి వీడియో అనమాట. ఇదైతే చాలా చాలా మంచి వీడియో, అందరికీ ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనము బాటిల్స్ ఉంటాయి కదండీ! బాటిల్స్‌ని ఇలా తీసేసుకున్న, మీ దగ్గర ఎటువంటి బాటిల్ ఉన్నా తీసుకోండి. ఇలా అయితే నేనైతే బాటిల్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మనము వందలు వందలు పెట్టి ఫ్లవర్ వాజెస్ పట్టుకొని వస్తాం కదా! బజార్ నుంచైనా, లేదంటే ఆన్‌లైన్‌లో అయినా ఆర్డర్ పెట్టుకుంటా ఉంటాం. ఇలా ఫ్లవర్ వాజెస్ అయితే నేను కూడా తీసుకున్నానండి. మామూలుగానే కొనుక్కున్నాను. ఈ విధంగా ఫ్లవర్ వాజ్ కొనుక్కున్నప్పుడు మనకి కింద పార్ట్ ఉంటుంది కదా! అది కింద పడి పగిలిపోవడం, డ్యామేజ్ కావడం అలా అవుతుంది కదా! అలా అయినప్పుడు పైన ఫ్లవర్స్ ఉంటాయి కదా! అవి పడేస్తాం. ఇంకా పార్ట్ పోయింది కదా అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా! పడేయకుండా నేను చూపించినట్లయితే చాలా ఈజీగా చేసేసుకోండి. ఇప్పుడైతే ఇలా బాటిల్స్ అయితే మనకి ఏ సైజు పొడవు కావాలంటే పొడవు, వెడల్పు కావాలంటే వెడల్పు, ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో బాటిల్స్ కానీ ఏవి ఉంటే అవి తీసేసుకొని ఆయిల్ కానీ, లేదంటే వ్యాజిలిన్ కానీ ఇలా అయితే అప్లై చేసుకున్నామంటే, మనము వైట్ సిమెంట్ వేసుకున్నా కూడా మనకు సిమెంట్ వేసుకున్నప్పుడు సిమెంటు మనకి అతుక్కోకుండా నీట్‌గా వస్తుందనమాట. బాటిల్ కట్ చేసుకోవచ్చు. బాటిల్ ఇలాగే పెట్టుకోవచ్చు. బాటిల్ కావాలంటే పెట్టుకోవచ్చు. లేదు అంటే కట్ చేసుకోవచ్చు. సేమ్ దీనికి ఎలా ఉందో డిజైన్ అలాగే వస్తుందనమాట మనం సిమెంట్ వేసుకున్న తర్వాత. 20 రూపీసే అండి ఇది వైట్ సిమెంటు. ఇది తెచ్చుకొని మనము నేను చూపిస్తున్నట్లు చేసుకోండి. ఎంత పల్చగా కలుపుకున్నా కూడా ఇదైతే గట్టిగా అయిపోతుందనమాట. సిమెంట్ మనం నీళ్ళలో కలిపితే ఎలా అవుతుందో ఈ వైట్ సిమెంట్ కూడా అంతే అండి. ఇలా పనికిరాని ఏదో ఒక బాక్స్ కానీ, ఇంకా గ్లాస్ కానీ ఏదైనా కూడా ఒక పనికిరానిది తీసుకొని దీంట్లో అయితే వైట్ సిమెంట్ వేసేసుకొని చేయి పెట్టైనా కలుపుకోవచ్చు. లేదు అంటే ఇలా ఏదో ఒకటి పెట్టి ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం బాక్స్ కానీ, బాటిల్ కానీ ఏ విధంగా మనము ఏ షేప్‌లో కావాలనుకుంటే దాన్నైతే రెడీగా పెట్టుకొని, ఇది ఎక్కువసేపు మనం కలిపి పక్కన పెట్టుకునేదానికి కుదరదండి. మనం కలుపుకున్న వెంటనే మనమైతే ఏ బాక్స్‌లో వేసుకోవాలనుకుంటామో మనము ఆ బాక్స్‌లో వేసేసుకుంటే మనకనేది నీట్‌గా వస్తుంది. ఇదైతే కొంచెం సేపు ఇట్లనే పక్కన పెట్టేసి ఏదో పని మీద పడి వదిలేసామనుకోండి, ఇది చాలా గట్టిగా సిమెంట్ లాగా అయిపోతుందనమాట. దీన్ని ఇంకేం చేయలేమనమాట. మనం కలుపుకున్న వెంటనే ఇలా అయితే మనం ఏదైతే తీసుకున్నామో దాంట్లోకి అయితే వేసేసుకోవాలి. దీనికి వ్యాజిలిన్ కానీ, ఆయిల్ కానీ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మళ్ళీ మనం బాటిల్ తీసుకోవాలంటే అదైతే తీయాలి కాబట్టి నీట్‌గా వస్తుందనమాట. మనం ఆయిల్ కానీ, వ్యాజిలిన్ కానీ అప్లై చేసుకుంటే నీట్‌గా వస్తుంది షేప్ అయితే. ఇలా మనము ఆన్‌లైన్‌లో ఫ్లవర్స్ ఒక్కటి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నా, లేదంటే బజార్‌లో తెచ్చుకున్నా కూడా మనము ఓన్లీ పార్ట్స్ అయితే మనం 20 రూపీస్ సిమెంట్‌తో చాలా రకరకాల పాట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా కొంచెం సేపు పక్కన పెట్టాననమాట. 1 అవర్ పక్కన పెట్టేసుకున్నామంటే ఇది గట్టిగా అవుతుంది. గట్టిగా అయినప్పుడు మనం ఏ ఫ్లవర్స్ అయితే పెట్టాలనుకుంటున్నామో దీంట్లో ఇదైతే పెట్టేసుకోవాలి. ఇదైతే నేను పార్ట్స్ అయితే పగిలిపోయినాయండి. చాలా రోజుల నుంచి పక్కన పెట్టున్నా. వైట్ సిమెంట్ తెచ్చుకున్న తర్వాత ఇలా అయితే చేసేసుకుంటున్నా అనమాట. చూడండి, కరెక్ట్‌గా మనము ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకొని వేసుకున్నామంటే చాలా నీట్‌గా వస్తది. మనం వ్యాజిలిన్ పూసుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా బాటిల్ అతుక్కోకుండా నీట్‌గా షేప్ వచ్చింది. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇలా అయితే కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా వస్తది మనం అప్లై చేసుకుంటే. వ్యాజిలిన్ అయినా, ఆయిల్ అయినా తప్పకుండా అప్లై చేసుకోండి. లేదు బాటిల్ అట్లే పెట్టుకుంటామంటే అప్లై చేసుకోని అవసరం లేదు. నేనైతే ఇది తీసేసుకోవాలనుకున్నాను. అందుకని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నా. దీనికి ఎలాంటి కలర్స్ అయినా వేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా మనమే 20 రూపీస్‌తో ఎన్ని కావాలంటే అన్ని అయితే చేసుకోవచ్చండి. మనము అవి ఫ్లవర్స్ పనికిరావు, ఇంకా పాట్ అయితే పగిలిపోయింది, ప్లాస్టిక్‌దైనా, సిమెంట్‌దైనా మనం కొనుక్కున్నప్పుడు వస్తది కదా! పగిలిపోయినప్పుడు పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఇలా అయితే చేసి చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పెద్ద కష్టమైతే అస్సలు ఏం కాదు. నా దగ్గర పిల్లల దగ్గర డ్రాయింగ్ అవి ఉంటాయి కదండీ! డ్రాయింగ్ వేసుకోవడానికి పెయింటింగ్ తెచ్చుకుంటారు. ఇలా అయితే మా పాప దగ్గర డ్రాయింగ్ వేసుకోవడానికి తెచ్చుకునిందనమాట పెయింటింగు. పెయింటింగ్ చిన్న చిన్నవి ఉంటాయి కదండీ! అది 20 రూపీసే పడుతుంది. అదైతే తీసుకొని నా దగ్గర ఉండేది నేను వేసుకున్నాను. బ్లాక్ వేసుకున్న, తర్వాత వైట్ వేసుకున్నా. దీనికి వ్యాజిలిన్ అప్లై చేసుకున్నాం కాబట్టి కొంచెము
పెయింటింగ్ కూడా సరిగా మనకి కాదనమాట. డబుల్ కోటింగ్ ఇచ్చుకున్నామంటే చాలా బాగా వస్తుంది. నేను ఓన్లీ సింగిల్ కోటింగ్ మాత్రమే పెయింటింగ్ వేసుకున్నా. ఆ చిన్న బాక్స్‌లో కొంచెమే ఉంటది కాబట్టి నాకైతే సరిపోలేదు. ఇంగ సరిపోయిన కాడికి అయితే పెయింటింగ్ అయితే వేసుకున్నా. డబుల్ కోటింగ్ ఇవ్వలేదు. ఇలా బ్లాకు, వైటు ఇంకా గోల్డ్ అయితే వేసుకున్నాను. మీకు ఎలాంటి కలర్స్ కావాలన్నా వేసుకోండి. పిల్లలు డ్రాయింగ్ వేసుకున్న తర్వాత పెయింటింగ్ వేస్తారు కదా! ఆ పెయింట్ అండి ఇది. మామూలుగా పెయింట్ కూడా ఉంటది. ఆ పెయింట్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్‌లో ఏదుందో అదైతే వేసి చూపిస్తున్నా. ఇలా మనం పక్కన పడేసే ఫ్లవర్ వాజ్‌ని ఇలా పాట్ తయారైతే మనమే చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో! చాలా బాగుంది. చాలా రోజుల నుంచి ఇదైతే పక్కన పెట్టేశాను. ఇలా అయితే చేసుకొని రెండో అయితే రెడీ చేసేసుకొని మనము డైనింగ్ టేబుల్ మీదైనా లేకుంటే షోకేస్‌లో అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంది. ఇలా మనము 20 రూపీస్‌తోనే చాలా చాలా చేసుకోవచ్చనమాట. ఇంకా కొన్ని చూపిస్తాను మీకు. ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. ప్లేట్ మీద మనము నేనైతే వ్యాజ్‌లిన్ అయితే పూసుకున్నాను. ఇలా ఏమైనా అట్టవి ఉంటాయి కదండీ! ఇలాంటి అట్టలైతే నేనేదో ఆర్డర్ పెట్టుకుంటే వచ్చాయన్నమాట. దీనిలోనైతే దీని మీద పెట్టేసుకున్నాను. ఇలా అయితే ఇది ఇందాక వాటర్‌గా ఉండింది కదండీ! ఫస్ట్ అది తయారు చేసుకున్న తర్వాత ఇది కొంచెం గడ్డగా అయిపోయిందనమాట. ఫస్ట్ ఫ్లవర్ పాట్ మనం తయారు చేసుకున్నాం కదా! అదైతే నీళ్ళగా ఉండింది కదా! ఇప్పుడు మనం అది తయారు చేసుకొని పెయింట్ వేసుకొని పక్కన పెట్టుకునే లోపల ఇదైతే చాలా గట్టిగా అయిపోయింది. ఇది ఎక్కువసేపు బయట పక్కన పెట్టుకున్నారంటే రాయిలాగా అయిపోతుందన్నమాట. తర్వాత ఉపయోగపడదు మనకు. మనము కలుపుకున్న వెంటనే మనం ఏదైతే చేసుకోవాలనుకుంటున్నామో చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన మాత్రం అస్సలు పెట్టద్దు. కలిపి మర్చిపోవడం మాత్రం చేశారంటే అది అస్సలు పనికిరాదు. ఈ విధంగా నా దగ్గర ఉండే 2 అట్టపెట్టెలు పంపులాగా ఉన్నాయి కదా! పైపులాగా. ఈ పైపులలో అయితే వేసేసుకున్నా ఫుల్లుగా. 2 దాంట్లోకి వేసేసుకున్నాను. ఇలా బాటిల్ పైన పార్ట్ కట్ చేశాను కదండీ! దాన్నైతే తీసుకొని దీంట్లో వేసుకుంటున్నాను అనమాట. మనము డైరెక్ట్‌గా వేసుకున్నామంటే అటు ఇటు కింద పడ్డం అంతా గలీజ్ అయిపోతది. ఇదైతే చాలా నీట్‌గా పడుతది కాబట్టి దీనికి కరెక్ట్‌గా సరిపోయింది కాబట్టి ఇది పెట్టేసి సిమెంట్ అయితే వేసేసుకొని పైన వరకు స్ట్రైట్‌గా అనుకోండి. ఇలా అనుకున్నారంటే నీట్‌గా ఉంటదనమాట. ఇలా అయితే మనకు ఏదో ఒకటి మన దగ్గర ఉండే పైన ఫ్లవర్ లాంటిది ఉంటే ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా, తక్కువ ఖర్చులో మనమే ఇంట్లో ఎన్ని చేసుకోవచ్చో చూడండి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇవైతే ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి ఇవి నేను. చాలా తక్కువ రేటుకొస్తే చాలా తక్కువ రేట్‌కి మనకైతే ఫ్లవర్స్ అయితే వస్తాయండి. ఆన్‌లైన్‌లో అయినా, బయటైనా. ఇలా మనము ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ మనమే చేసుకోవచ్చు కాబట్టి ఇలా అయితే ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నా నేను. ఇలా వైటు, పింక్ అయితే పెట్టుకున్నానండి 2 దాంట్లకి. ఇప్పుడు తర్వాత మనము ఇది సిమెంట్ వేసుకున్న తర్వాత 1 నైట్ మొత్తం పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటున్నా. ఒకవేళ అట్ట ఉంది కదా! ఇది ఇలానే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేనైతే తీస్తున్నాను. ఇలానే పెట్టుకొని దీనికైనా పెయింటింగ్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే తీసి చూపిస్తున్నా మీకు ఎంత బాగా వచ్చిందో చూపించాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇలా అయితే మొత్తం తీసుకుంటున్నాను. అక్కడక్కడ కొంచెము సిమెంట్ అయితే కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. దానికి మళ్ళీ సిమెంట్ మన దగ్గర కొంచెం కలుపుకొని నీట్‌గా చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే నేను తీసేసుకొని దీనికి కూడా ఏదో ఒక పెయింటింగ్ అనమాట. ఏదో ఒకటి ఫ్లవర్స్ కానీ వైట్‌గా పెట్టుకోవాలనుకుంటే వైట్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా కలర్స్ ఏమైనా డ్రాయింగ్ వచ్చినా కూడా దీని మీద వేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే తీసుకున్న తర్వాత ఇలా అయితే నేనైతే వేసుకుంటున్నా ఫ్లవర్స్. అక్కడొకటి వేసుకున్నానండి. వైటే బాగుందనిపించింది నాకు. దీని మీదనే ఇలా వేసుకుంటున్నా. చాలా ఈజీగా తక్కువ పెయింటింగ్ ఉన్నప్పుడు ఇలా చేసేసుకున్నామంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా మనకొచ్చిన
ఏదో ఒకటి ఎలాంటి పెయింటింగ్ వేసుకోవాలనిపిస్తే అలాంటి పెయింటింగ్ అయితే వేసుకోవచ్చు. నేను చూపించినట్లే అని ఏం కాదు. మీకు ఏదైనా నచ్చింది డిజైన్ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తే ఏ డిజైన్ అయినా వేసుకోండి. చూడండి ఇలా మొత్తం వేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా వేసేసుకొని మనమైతే ఎక్కడ మనము పెట్టుకోవాలనుకుంటే అక్కడైతే పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. వన్ నైట్ మొత్తం బయట పెట్టేసుకోండి. ఇలా ఫ్లవర్స్ పెట్టేసుకొని పొద్దున్నే లేసి తీసేసుకున్నామంటే చాలా బాగా మనకైతే ఇలాంటి మంచి మంచి అయితే చేసేసుకోవచ్చు. ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇదైతే షోకేస్లో పెట్టుకున్న, టీపాయ్ మీద పెట్టుకున్న, ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్న, ఎక్కడ పెట్టుకున్నా బాగుంటుందండి. ఇది కనీసం మనం బయట కొనుక్కోవాలి అని అంటే చాలా రేట్ పడుతుంది. ఇలా నేను హౌస్ పైన బర్డ్స్ తర్వాత సన్ లాగా వేసాను అనమాట దానికి డ్రాయింగ్. ఇలా అయితే మన దగ్గర వాటర్ క్యాప్స్ కానీ ఇంకా పిల్లలకి సిరప్స్ ఉంటాయి కదా, సిరప్ పైన సిరప్ బాటిల్ పైన క్యాప్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాను నేను. మీ దగ్గర ఎలాంటి క్యాప్స్ అవైలబుల్లో ఉంటే అవైతే తీసుకోండి. చూడండి ఇది ఇలా వాటర్గా ఉన్నాయి కదా, ఇది ఒక నైట్ మొత్తం ఇలా మనం కప్స్లో వేసుకొని పెట్టుకున్నామంటే చాలా గట్టిగా అయిపోతుందండి. ఇలా పనికిరాని క్యాప్స్ పడేస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ లాగా భలే ఉంటాయండి. ఇవైతే చాలా బాగుంటాయి, చాలా ముద్దుగా కూడా ఉంటాయి. నా దగ్గర ఉండే ఫ్లవర్ వాజ్ని అనమాట కట్ చేసుకున్నాను. ఒక 4-5 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా అయితే పెట్టుకున్న తర్వాత మనం నైట్ మొత్తం పక్కన పెట్టేసుకున్నామంటే ఇవి చాలా బాగా సెట్ అయిపోతాయండి. వన్ నైట్ మొత్తం అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే 12 అవర్స్ అయినా సరిపోతుంది. చూడండి ఇదైతే గట్టిగా అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు నేనేమనుకున్నా అంటే ఈ బాటిల్స్ మూతలు తీసేద్దామా అని అనుకున్నా. కాకపోతే ఇలానే బాగున్నాయి కదా అని చెప్పేసి వీటికైతే ఇలా నా దగ్గర ఉండే పెయింటింగ్ పిల్లలదండి ఇది పెయింటింగు. ఈ పెయింటింగ్ అయితే వేసేసుకుంటున్నా. ఇలా రెడ్, గ్రీన్, ఎల్లో మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలరు, ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు. చాలా ముద్దుగా ఉన్నాయి ఇవైతే బాటిల్ క్యాప్స్వి. చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ లాగా చాలా ముద్దుగా ఉన్నాయి. ఎక్కడ పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట. టీవీ దగ్గర అయినా, షోకేస్లో అయినా, లేకుంటే హాల్లో అయినా చాలా బాగుంటాయి. ఒకసారి మీ దగ్గర ఉండే బాటిల్స్ ఉంటాయి కదా, వాటితో ట్రై చేయండి. ఓన్లీ 20 రూపీసే అండి. అదైతే వైట్ సిమెంటు, ఎక్కువ కూడా కాదు. 20 రూపీస్కి మనకు రకరకాల పాట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇంట్లో. ఇలా అయితే రెడ్, బ్లూ, గ్రీను, పింక్ అయితే వేసేసుకున్నాను నేను పెయింటింగ్ వేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకున్న తర్వాత మనం తర్వాత ఎక్కడైతే సెట్ చేసుకోవాలనుకుంటామో అక్కడైతే పెట్టేసుకున్నామంటే చాలా చాలా అంటే చాలా ముద్దుగా చిన్న చిన్నవి చాలా బాగున్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పడేసే వాటిల్నే కదా మనం రీయూజ్ చేసుకుంటున్నాం. చూడండి ఇలా ఎంత బాగున్నాయో, నాకైతే చాలా బాగా నచ్చాయండి. మీకు ఏది నచ్చిందో తప్పకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. ఏది నచ్చిందో అయితే నాకైతే చెప్తే నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇదైతే బాటిల్ కింద పార్ట్ ఉంటుంది కదా, దాంట్లో కూడా వైట్ సిమెంట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవి పుల్లలో వచ్చేసి మనము బత్తీలు వెలిగించుకుంటాం కదా దేవుడి రూమ్లో, ఆ బత్తీలు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసుకున్నామంటే తర్వాత ఒక 12 అవర్స్ తర్వాతనా, 1 నైట్ తర్వాతైనా ఇలా తీసేసుకున్నామంటే మనకు మంచిగా మనకి బత్తీలు పెట్టుకునే స్టాండ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుందండి. కింద బాటిల్ కింద పార్ట్ థమ్స్అప్ దండి ఇది. దీనిదైతే నేను ఇలా యూస్ చేసుకున్నాను. మీకు ఎలాంటి షేప్ కావాలనుకుంటే అలాంటి షేప్స్ ఏమైనా బాటిల్స్ ఉంటే పెట్టేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. దాంట్లో వైట్ సిమెంట్ వేసుకొని ఇలా అయితే బాటిల్ మొత్తం అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని దీనికి కూడా పెయింటింగ్ వేసేసుకొని మనం దేవుడి రూమ్లో అయినా, లేకుంటే ఎక్కడైనా టేబుల్ మీద బత్తీలు పెట్టుకుంటూ ఉంటాం కదా, దోమల బత్తీలైనా పెట్టుకోవచ్చు. నేనైతే దేవుడి రూమ్లో అయితే పెట్టుకుందామని చెప్పేసి దీన్ని అయితే రెడీ చేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా హోల్స్ ఉన్నాయో. చూడండి ఇది షేప్ కూడా చాలా బాగా వచ్చిందండి. స్టాండ్ లాగా ఉంది కదా, 4 పక్కల బాటిల్ షేప్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా అయితే పెయింటింగ్ వేసేసుకుంటున్నానండి.
ఇలా మనకు నచ్చినట్లు మనకి ఏది కావాలంటే అది మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చూడండి ఇదైతే చాలా బాగా పెయింటింగ్ వేసుకున్న ఆరిపోయింది. ఇలా అయితే చూపించి మీకు నేను బత్తీలు కూడా పెట్టి చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. మనం బత్తీలు పెట్టుకున్నా కూడా అటు ఇటు కదలకుండా చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే బత్తీలు పెట్టానండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళైనా కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చారంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలామందికి రీచ్ అవుతాయండి. తక్కువ ఖర్చులో ఎక్కువ వెరైటీగా మన ఇంట్లోకి మనమే ఇలాంటివన్నీ తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.